రికార్డింగ్ నెంబర్ 169 భాగవత వివరణము. సద్గుణమూర్తి చంద్రశేఖరుడు సద్గుణమూర్తి. అటువంటి వాడికి కోపం తెప్పిస్తే బ్రహ్మాదులైనా కూడా, బ్రహ్మగారు మొదలైన దేవతలైనా కూడా శుభాన్ని ఎలా పొందుతారు అని అందరూ భయంతో గడగడ పోతూ ఉన్నారుట. అట్లాంటి సమయంలో దక్షుడికి ఇంకా భయం కలిగేటట్టుగా మహోత్పాతాలు వేలకు వేల సంఖ్యలో భూమికి గగనానికి మధ్యలో కనిపిస్తున్నాయిట. భూమికి ఆకాశానికి మధ్యలో మహా ఉత్పాతాలన్నీ కూడా కనిపిస్తున్నాయిట. దానికి సింబాలిజం ఏం చెబుతున్నారంటే, మృత్యువు దగ్గరికి వచ్చేటప్పుడు మృత్యు లక్షణాలు ఒక్కొక్కటే జీవుడి దేహంలో వ్యక్తం అవుతూ ఉంటాయి. అవే దక్షుడికి కనిపిస్తూ ఉన్నటువంటి ఉత్పాతాలు. అవేంటంటే ఇంద్రియాలు పనిచేయటం మానేస్తాయి. ఏవి కళ్ళకి చూసేదేది సరిగా కనపడదు, ఏది వినపడదు, ఏది తెలియకపోవటము. ఇంద్రియాలతోనే మనమే బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటాం. బాహ్య ప్రపంచం అంటే అసలు మనం జీవించాలంటే ఈ లోకంలో ఇంద్రియాలనే వాడుకుంటూ, ప్రతిదానికి ఇంద్రియాలనే వాడుకుంటూ ఉంటాం. వాటికి స్లోగా కనెక్షన్ పోతుందన్నమాట. మనకి కనెక్షన్ పోయిన కొద్దీ ఏం జరుగుతోంది అనే విషయం ఏది క్లియర్గా అర్థం కాదు. ఆ మృత్యువు దగ్గరికి వచ్చిన కొద్దీ ఇంద్రియాలు పనిచేయకుండా ఉండటం, తెలివి తప్పటం అనే లక్షణాలే ఇక్కడ ధూళి ఆకాశం మొత్తాన్ని కప్పటము అంటున్నారు. అంటే ఒక పొగ మంచులాగా ఏమీ కనపడకుండా, ఏమీ తెలియని ఒక స్థితి రావటమే ఇలా చెప్పారన్నమాట. అలాగే ఆకాశానికి భూమికి మధ్యలో అని అంటున్నారు. ఏది జరిగినా ఆకాశానికి భూమికి మధ్యలోనే జరుగుతాయి కదా, ప్రత్యేకం చెప్పటం ఎందుకు అంటే, ఇక్కడ ఆకాశము అనేదేమో ఆకాశతత్వము, భూమి అనేదేమో దేహతత్వం. ఈ రెండిటికి సంబంధించినటువంటి విషయం మృత్యు అనేది, ఫిజికల్ బాడీ అనేది మొత్తం పృథ్వీతత్వం మొదలు ఆకాశతత్వం దాకా వర్తిస్తుంది అని. అశాశ్వతమైన శరీరం ఈ రెండిటి మధ్యలోనే నశించిపోతుంది. ఆకాశతత్వాన్ని దాటి ఉండదు ఈ ఫిజికల్ బాడీ అనేది. అంటే ఏంటంటే, ఆకాశభూతానికి పైన మనకి మానవులకి మృత్యువు ఉండదన్నమాట. ఆకాశాన్ని ఆ స్ఫియర్ని కనుక దాటితే మృత్యువు ఉండని స్థితి అన్నమాట అది. కాబట్టి దక్షుడి సృష్టి అంతా కూడా ఆకాశానికి కిందగా ఉన్న సృష్టి, భూమి మీద ఉన్న సృష్టి. కాబట్టి ఇప్పుడు ఈ జరిగిన విధ్వంసంలో వీరభద్రుడు వచ్చినా, ఎవరొచ్చినా, ఎంతమంది చనిపోయినా కేవలం దక్షుడి సృష్టి మటుకే నాశనమైంది. మిగతా వాళ్ళందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోయారు తప్ప ఎవరూ చావలేదు. దానికి మీ సింబాలిజం ఏంటంటే, ఆకాశాన్ని దాటిన వాళ్ళు, ఆకాశాన్ని దాటిన సృష్టి, భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్న సృష్టి మటుకే నశించింది. అంటే భూమి మీద సృష్టి మటుకే నశించింది. దాన్ని దాటిన తత్వం గల వాళ్ళు ఎవరు కూడా నశించిపోలేదు. కేవలం దక్షుడి సృష్టి మటుకే నశించింది అని చెప్పి చెబుతున్నారు. రుద్రుడి అనుచరులు రకరకాల ఆయుధాలు ధరించి నల్లగా పచ్చని రంగుగల పొట్టివారి రూపాలతో వచ్చి భయంకరంగా మొసలి తలలు పొట్టలు ధరించి యజ్ఞశాల ప్రదేశంలోకి వచ్చి అన్ని వేపుల నుంచి కలియబడి అందరినీ విధ్వంసం చేశారు. నానా విధమైన ఆయుధములు అంటే అర్థం ఏంటంటే, జీవుడికి మృత్యు సమయంలో కలిగేటటువంటి అనేక రకమైన వేదనలు అన్నమాట. దిగుళ్ళు, వేదనలు, పొట్టి ఆకారాలంటే శరీరంలో అక్కడక్కడ కొంచెం కొంచెంగా వ్యక్తమవుతూ ఉండే వ్యాధులు, నల్లని పచ్చని రూపాలంటే కుళ్ళిపోయిన నెత్తురు, చీము మొదలైనవన్నమాట. దక్షుడి యజ్ఞశాలలో వివిధ ద్వారాలన్నిటినీ కూడా చిన్నాభిన్నం చేశారు. ఎంట్రన్స్ అనేదాన్ని లేకుండా చేశారు. అంటే ఏంటంటే, మనిషి శరీరంలో ఉన్న నవద్వారాలు పని చెయ్యవు అని. కొంతమంది మనకి తెలుసు కదా, మృత్యువు దగ్గరికి వస్తూ ఉన్న కొద్దీ యూరిన్ రాకపోవటం, మోషన్ రాకపోవటం, అన్నం అరక్కపోవటం, భోజనం సహించకపోవటం, అనేక విషయాలు. మొత్తం ఈ ఫిజికల్ బాడీ అనే మెషిన్ చెడిపోతుంది అని మనకు కూడా తెలుసు. యజ్ఞశాలలో తూర్పు నుంచి పడమటి దాకా ఉన్న వెదురు దూలాన్ని, మెయిన్గా ఉన్న దూలాన్ని పీకేశారు వాళ్ళు. అంటే ఏంటంటే, వెన్నెముక పని చెయ్యకుండా ఉండటము అనేది స్టార్ట్ అయిపోయింది. కొంతమంది పత్నీశాలను, కొంతమంది సదస్యశాలను, కొంతమంది ఆగ్నేధ్రశాలను,
కొందరు యజమానశాలను, కొంతమంది వంట ఇంటిని ధ్వంసం చేశారు. అంటే ఈ మొత్తం యజ్ఞ వేదిక ఎలా ఉంటుందంటే, మన శరీరం పైనుంచి కింద దాకా ఉండేదే యజ్ఞ వేదిక. అలాగే పేరుస్తారు మొత్తాన్ని కూడా. మన శరీరంలో ఏమేమి ఉంటాయో దానికి రిప్లికాగానే పేరుస్తారు. అంటే ఏంటి, పత్నిశాల అనే మాటకి మర్మావయవములు అని అర్థం. తూర్పున యజ్ఞశాలకు ముందున్న మండపాన్ని సదస్యశాల అంటారు. ఇక్కడ యజ్ఞం చేసేవాళ్ళు సభ చేసి వేద విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. శిరస్సులో ఉన్న ప్రజ్ఞలు పని చేయవు. ఆ సదస్సు ఎక్కడ, యజ్ఞశాల అనేది శిరస్సు అన్నమాట. మన తలతోనే మనం ఏ రకమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జన చేసినా, అలాగే మనం ఏదైనా ఒక చర్చలు చేసినా, సభలు చేసినా, ప్రసంగాలు చేసినా తల చాలా అవసరం కాబట్టి తలలోనే ఆ యజ్ఞశాల ఉన్నదన్నమాట. ఆ తలలో ఆ ప్రజ్ఞలు ఇంకా పని చెయ్యవు అని అర్థం అన్నమాట. అట్లాగే ఆగ్నిధ్రశాల అంటే తూర్పున ఉంటుంది అది. సదస్యశాలకు ముందు హవిర్ధానశాల ఉంటుంది, అంటే నోరు. హవిర్ధానశాల అంటే నోరు. దానికి ముందు ఆగ్నిధ్రశాల ఉంటుంది, అగ్నిని ధరించు వాళ్ళు ఉండే చోటు అన్నమాట అది. కన్నుల దృష్టి అని అర్థం. అంటే ఆగ్నేధ్రశాల అంటే కన్నులు దృష్టి, కన్నులు ద్వారా దృష్టి అనేది జరుగుతుంది కదా, దాన్ని ఆ శాల అని అంటారు. అగ్నిని ధరించే వాళ్ళు ఉన్న శాల అన్నమాట. ఇది ధ్వంసం చేయబడటం అంటే నోట్లో ముద్ద దిగకపోవటము, చూపు పని చెయ్యకపోవటము. యజ్ఞశాల నిర్మాణం అంతా కూడా దేహ నిర్మాణమే కాబట్టి అందులో పనిచేసే శక్తులే దేవతలు, ఋషులు. జమదగ్ని అంటే కన్ను, విశ్వామిత్రుడు అంటే శ్రోత్రము, భరద్వాజుడు అంటే ముద్ద మింగే శక్తి, విశ్వకర్మ అంటే ప్రాణము అని శతపథ బ్రాహ్మణంలో అథర్వకాండ వివరిస్తూ ఉన్నది మనకి వేదంలో. యజమానశాల అంటే అగ్నిని మొట్టమొదటగా రగుల్ కొల్పి అగ్నుల కోసం అన్ని చోట్ల పంచిపెట్టే గృహము, జఠరాగ్ని అన్నమాట. ఇక్కడి నుంచి జఠరాగ్ని పొట్టలో ఉండి మన చక్కగా అన్ని అరిగిస్తుంది కదా, ఆ జఠరాగ్నిశాల కూడా నాశనం చేసేసారు. ఇక్కడి నుంచి అగ్నిలు పంచిపెట్టడానికి అగ్నులు విహరించటము అని అంటారు. మృత్యు సమయం దగ్గరికి వచ్చే కొద్దీ ఆకలి పోతుంది. మహాశనం అంటే వంట ఇల్లు, ఇది రుచులను పచనం చేసేటటువంటి ఇల్లు, దాన్ని కూడా నాశనం చేశారు. అంటే నాలికకి రుచి తప్పింది అని అర్థం అన్నమాట. కొంతమంది యజ్ఞ ప్రాంతంలో ఉన్న అగ్నులను అపవిత్రం చేశారు. అంటే అవయవభాగాల్లో దుర్గంధాలు పుడతాయి, మనకి శరీరంలో ఒక చెడు వాసన స్టార్ట్ అవుతుంది. కొంతమంది హోమాగ్నులు ఆర్పారు, అంటే ప్రాణ ప్రవృత్తులన్నీ స్లోగా ఆరిపోవటం మొదలుపెట్టినాయి, ప్రాణం పోవటానికి మొదలైందన్నమాట. కొంతమంది హోమకుండాల యందు మూత్రము విడిచిరి అన్నారు. అంటే హోమంలో వాళ్ళు మూత్రం విడిచినప్పుడు ఏమైంది, మూత్రపిండాలలో మానవుడికి శరీరంలో మూత్రం నిలిచిపోవడం అన్నమాట. కొంతమంది ఉత్తర వేదికకు గల తాళ్లను తెంచారు. అంటే దక్షయజ్ఞము అనేది అసలు ఏమిటి, ఒక శరీరము మృత్యువాత పడటమే దక్షయజ్ఞం. ఇవన్నీ కూడా సృష్టించబడుతూ ఉన్నాయి. ఇంకా మొత్తం సృష్టిలో చావు మృత్యువు, ఫిజికల్ బాడీకి మృత్యువు అనేది ఇంకా సృష్టించబడలేదు. ఆ సృష్టి అంతా కూడా ఇప్పుడే జరుగుతోంది. ఉత్తర వేదికకున్న తాళ్ళు తెంచేశారట కొంతమంది. అంటే ఉత్తర వేదిక అంటే వక్ష భాగము, అందులో ఉన్న రక్తనాళాదులు ఇంకా పని చేయవన్నమాట. కొంతమంది మునులను బాధించిరి. శిరస్సులో అంటే మన తలలో, కంఠంలో, గుండెలలో పోట్లు పుట్టుకొస్తాయిట. కొందరు వారి భార్యలను భయపెట్టిరి. చనిపోవు వారి భార్యలు భయపడటము అనే ప్రాసెస్ వచ్చిందనమాట. కొంతమంది దేవతలను అటకాయించిరి, అంటే ఇంద్రియ శక్తులన్నీ కూడా ఆపారు కొంతమంది. ఈ రకంగా మన దక్షుడి యజ్ఞధ్వంసమే శరీర ధ్వంసము అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. మణిమంతుడు అనే ప్రమదుడు ఏం చేశాడంటే భృగువుని పట్టుకున్నాడు, వీరభద్రుడేమో దక్షుణ్ణి పట్టుకున్నాడు, చండీశుడేమో పూషుణ్ణి పట్టుకున్నాడు, నందీశ్వరుడు భగుణ్ణి పట్టుకున్నాడు. ఇట్లా సదస్యంలో ఉన్న దేవతలను, జంతువులను ఎన్నో రకాలుగా ఏడిపించేశారనమాట వాళ్ళు. జంతువులు అంటే యజ్ఞానికి కావలసిన బలి పశువులు, అలాగే పాలివ్వటానికి తీసుకొచ్చిన గోవులు మొదలైనవన్నీ కూడా మొత్తం
ఇవన్నీ కూడా అందరినీ ఇబ్బంది పెట్టారు. ఎవరంటే ప్రమథ గణాలు, శివుడి అనుచరులు అన్నమాట. ఇది వరకు దక్షుడు శివుణ్ణి దూషిస్తూ ఉంటే భగుడు హేళనగా కన్ను గీటట. అది నందీశ్వరుడు చూసి ఇప్పుడు నంది భగుడి కళ్ళు పీకాడు అని చెప్పి రాశారు ఇక్కడ. అంటే దానికి అర్థం ఏంటంటే భృగుడు వృషభ రాశిలో ఉన్న సూర్యుడు, సూర్యరశ్మిని కన్ను గ్రహించటం వల్ల దేహంలో భర్గము, ఓజస్సు, సహస్సు, బలము, భ్రాజస్సు అనే శక్తులు ఏర్పడి శుక్రధాతువు అనేది పుడుతుంది. భర్గము వల్లనే కన్ను చూస్తోంది. చూపు పోయినది అనటానికి కళ్ళు పెకలించటము అని చెప్పారనమాట ఇక్కడ. అంటే చనిపోయేవాడి చూపు మందగించి స్లోగా ఏమి కనపడని స్థితి రావటమే భగుణ్ణి నందీశ్వరుడు కళ్ళు పీకటం అన్నమాట. అలా సింబాలిక్గా చెప్పారు. పూర్వం దక్షుడు శివుణ్ణి శపించినప్పుడు పూషుడు పళ్ళికిలిచ్చి నవ్వాట. దానికి ఇప్పుడు నందీశ్వరుడు పూషుడి పళ్ళు ఊడబీకట. పూషుడు సూర్యుడి కళల్లో ఒకడు. సూర్యుడికి సంబంధించిన గ్రహదోషం ఉన్న వాళ్ళకి చిన్నప్పుడే పళ్ళు ఊడిపోతాయి అనేది జ్యోతిశాస్త్రంలో చెప్తారట. ముసలితనంలో దంతములూడటము అనేది, పళ్ళు ఊడిపోవటం అనేది ఇక్కడ వర్ణించారన్నమాట. వీరభద్రుడు కోపంతో చెలరేగిపోయి దక్షుడి వక్షస్థలం మీద తన్ని బాగా మంచి పదునైన కత్తి పట్టుకొని దేహం అంతా తూట్లుగా పొడిచాట. కానీ మంత్రశక్తితో ఉండి మహిమతో ఉన్న శస్త్రాలతో చేసిన శరీరంట దక్షుడి చర్మం కూడా అటువంటిదిట. సో ఎక్కడ ఏ గాయము అవలేదుట. వీరభద్రుడు ఎంత పొడిచినా గాయాలు అవలేదుట దక్షుడికి. ఆశ్చర్యపడి అప్పుడు దక్షుణ్ణి ఎలా చంపాలి అని తన మనస్సులో ఒక ఊహ చేసుకొని గొంతు పిసిగితే చస్తాడు అని నిర్ణయించుకొని దక్షుడి శిరస్సు ఖండించేశాడనమాట. గొంతు దగ్గర కట్ చేసేస్తేనే చనిపోతాడు వీడు అని. అంటే ఆ తలని ఖండించి అక్కడ దక్షిణాగ్నిలో హోమన గుండంలో పడేశాడు. వీరభద్రుడి అనుచరులందరూ కూడా హర్షధ్వానాలు చేశారు. బ్రాహ్మణులు చాలా దుఃఖాన్ని పొందారు. కంఠ నిష్పీడన అంటే గొంతు నులమటం అని, దేహంలో ఉన్న ప్రాణము, చైతన్యము ఇవన్నీ కూడా కంఠంలో ఉంటాయి అని అర్థం. దానికి జీవికి చర్మంపై ఎన్ని గాయాలు చేసినా కూడా, ఆఖరికి ఒక అవయవం తొలగించినా కూడా చావు రాదు. కంఠం మటుకు బిగించినా కోసేసిన మృత్యువు తప్పదు అనేది అక్కడ స్టార్ట్ చేశారనమాట. వీరభద్రుడు దక్షుడి కంఠాన్ని ఖండించటం వల్ల జీవానికి మరణవేళ బ్రహ్మశక్తులు, పశుశక్తులు విడివిడిగా వేరుపడిపోయినాయి అన్నమాట. పశుశక్తి జీవం లేకుండా పడిపోవటము అనేది జరిగింది. దాంతో మరణం వచ్చేసింది. సంసార జీవులందరూ చనిపోయే విధానం ఇట్లాగే ఉంటుంది. ప్రజ్ఞల నుంచి ప్రవృత్తులన్నీ తెగిపోతే కానీ చనిపోరు. చనిపోవడానికి ముందుగా తెలివి తప్పుతుంది. అట్లాంటి జీవితాలే ఈశ్వర భక్తి లేని దక్షయజ్ఞంలో జరిగినటువంటి చావులన్నమాట. అట్లాంటి వాళ్ళ చావులే దక్షయజ్ఞపు చావులు. ముక్త జీవులు అట్లా కాకుండా ప్రజ్ఞతో దేహాన్ని వదిలేస్తారు. కాబట్టి కంఠం దగ్గర విడిపోవటం అనే ప్రాసెస్ వీళ్ళకి ముక్త జీవులకు ఉండదు. ఇట్లా వీరభద్రుడు దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేసి తన నివాసమైన కైలాసానికి చక్కగా వెళ్ళిపోయాడు. శివుడి భట్లతో కత్తి దెబ్బలు, గదల పోట్లు, శూలాల తాకులు మొదలైనవన్నీ పొంది దేవతలు చిరిగి పుళ్ళైన దేహాలతో భీతాత్ములై బ్రహ్మగారిని చేరి ఆయన పాదాలకు నమస్కారం చేశారు. శివుని సైనికులైన ప్రమధులు దయలేని వారై మమ్మల్ని ఇట్లా బాధ పెట్టారు అని చెప్పారట వాళ్ళు. ఈ వృత్తాంతం అంతా తమ మనస్సులో ముందే తెలుసుకుని ఉన్నాడు విశ్వాత్మకుడైన నారాయణుడు. బ్రహ్మ ఈ దక్షయజ్ఞానికి ముందే తెలుసు కాబట్టి వాళ్ళిద్దరూ వెళ్ళలేదు. మృత్యు సమయంలో బ్రహ్మలోకం, నారాయణలోకం చెక్కు చెదరకుండా ఉంటాయి అని అర్థం దానికి. మిగిలిన దేవతలందరూ కూడా దేహభాగాలైన ఇంద్రియాల రూపంలో బాధలన్నీ అనుభవిస్తారు. సత్యలోక ప్రజ్ఞ, విష్ణులోక ప్రజ్ఞ ఉన్న యోగిజనులు, మోక్షజనులు మాత్రం వాళ్ళ ప్రజ్ఞల్లో మృత్యుభయం లేకుండా ఉంటారు అని అర్థం అన్నమాట. మన రికార్డింగ్ నంబర్ 169 అయిపోయింది.